హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మన టెలిగ్రామ్ యాప్లో మల్టిపుల్ అకౌంట్స్ని ఎలా యాక్టివేట్ చేయొచ్చు అనేది చూద్దాం. మనం మన టెలిగ్రామ్ యాప్లో మ్యాక్సిమం 3 అకౌంట్స్ వరకు యాడ్ చేయొచ్చు అనమాట. ఇటువంటి ఫీచర్ అయితే మనకి వాట్సాప్లో లేదు. మనం వాట్సాప్లో ఓన్లీ ఒక అకౌంట్ మాత్రమే యాడ్ చేయగలం. మనం ఒక మొబైల్లోనే 3 వాట్సాప్స్ 2 వాట్సాప్స్ యూజ్ చేయాలంటే మనకి చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. అయితే అఫీషియల్గా అయితే మనం ఒక యాప్లో 3 అకౌంట్స్ అనేది మనం యూజ్ చేయలేం అనమాట. కానీ టెలిగ్రామ్ యాప్లో మనం అఫీషియల్గానే మ్యాక్సిమం 3 అకౌంట్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం మీ మొబైల్లో ఇన్స్టాల్ అయ్యి ఉన్న టెలిగ్రామ్ యాప్ని ఓపెన్ చేయాలి. ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోకపోతే కనుక గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేస్తే కనుక మీకు స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే కనుక మీరు ఫస్ట్ టైం అయితే కనుక యాడ్ అకౌంట్ అని చెప్పి మీకు కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఒక అకౌంట్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను సెకండ్ అకౌంట్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ నా అకౌంట్ పక్కన మీకు స్మాల్ డౌన్ యారో కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే యాడ్ అకౌంట్ అని చెప్పి మీకు కనిపిస్తూ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మళ్ళీ మనం సెకండ్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలా మనం ఒక టెలిగ్రామ్ యాప్లోని 3 అకౌంట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ అకౌంట్ క్లిక్ చేయగానే మనలో ఇప్పుడు ఫోన్ నెంబర్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఇచ్చే మన మొబైల్ నెంబరు మన టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసున్న మొబైల్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు. మీకు వేరే మొబైల్లో ఉన్నా సరే ఆ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఇచ్చిన వెంటనే కూడా మీ మొబైల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి పైన టిక్ మార్క్ అనేది క్లిక్ చేస్తే మీ అకౌంట్కి నేమ్ అనేది అడుగుతుంది అనమాట. ఇక్కడ మీరు మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసి పైన టిక్ అనేది కనుక క్లిక్ చేస్తే కనుక మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. జస్ట్ ఒక ఫోన్ నెంబర్, వెరిఫికేషన్ కోడ్, అలాగే నేమ్, ఈ 3 ఇస్తే చాలు టెలిగ్రామ్లో మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది కదా, ఇప్పుడు నాకు 2 అకౌంట్స్ చూపిస్తుంది. ఇక్కడ నేను మళ్ళీ యాడ్ అకౌంట్ క్లిక్ చేసి థర్డ్ అకౌంట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ అకౌంట్ క్లిక్ చేయగానే ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వగానే ఆ మొబైల్ నెంబర్కి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేయగానే మన టెలిగ్రామ్ అకౌంట్కి ఒక నేమ్ అనేది అడుగుతుంది. ఆ నేమ్ అనేది ఇచ్చేసి పైన టిక్ క్లిక్ చేయగానే మనకి థర్డ్ అకౌంట్ కూడా క్రియేట్ అయిపోతుంది అనమాట. అలా ఒక్క టెలిగ్రామ్ యాప్లో మనం 3 అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ 3 మొబైల్ నెంబర్స్ కూడా మనం టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసిన మొబైల్లో ఉండాల్సిన అవసరం లేదనమాట. కానీ మనకి వాట్సాప్లో అయితే మనం వాట్సాప్లో యూస్ చేసే నెంబర్ అనేది ఆ మొబైల్లో ఉంటేనే వాట్సాప్ అనేది వర్క్ అవుతుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ టెలిగ్రామ్లో మనం ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ఈజీగా స్విచ్ అనేది అవ్వచ్చు. జస్ట్ మనం పైన టాప్ కార్నర్లో ఉన్న 3 లైన్స్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మన 3 అకౌంట్స్ చూపిస్తుంది కదా, ఇక్కడ మనకి గ్రీన్ కలర్ టిక్ ఉన్నది ఓపెన్ చేస్తున్న అకౌంట్ అనమాట. ఆ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి మనం స్విచ్ అవ్వాలంటే జస్ట్ ఆ అకౌంట్ మీద మనం క్లిక్ చేయగానే ఈ గ్రీన్ కలర్ టిక్ అనేది ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మన టెలిగ్రామ్ యాప్లో ఆ అకౌంట్ అనేది ఓపెన్ అయ్యి చూపిస్తుంది అనమాట. అలా ఈజీగా కూడా మనం ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి స్విచ్ అయిపోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.